డైలీ బ్రెడ్ చర్చ్ బైబిల్ ఫ్యాక్ట్స్. ఈ వీడియో చేయుటకు గల కారణం బైబిల్ను తప్పుపట్టుటకు కాదు. బైబిల్ విమర్శకులు, బైబిల్ విరోధులు, హేతువాదులు ఈ తప్పును బట్టి క్రైస్తవులను బైబిల్ను హేళన చేస్తారన్న ఉద్దేశంతో మరియు క్రైస్తవులు ఇది తెలుసుకుని వీరికి సరైన సమాధానం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఇంతకీ బైబిల్లో ఎవరి వయసు తప్పుగా వ్రాయబడిందో తెలుసుకుందాం. 2వ రాజులు 8వ అధ్యాయము 26వ వచనం. అహజ్యా ఏలన ఆరంభించినప్పుడు 22 ఏండ్ల వాడై ఉండి యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను. ఈ లేఖనాన్ని మనం గమనించినట్లయితే అహజ్యా అనే రాజు ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు. ఇతడు యూదులకు రాజు. అహజ్యా తండ్రి పేరు యెహోరాము. తన తండ్రి అయిన యెహోరాముకు బదులుగా అహజ్యా 22 సంవత్సరముల వయసులో యోధా రాజు అయ్యాడు. అయితే ఈ వచనాన్ని బట్టి అహజ్యా ఏలన ఆరంభించినప్పుడు అతని వయసు 22 సంవత్సరములు. ఇప్పుడు అహజ్యా రాజు గురించి బైబిల్లో మరొక చోట ఈ విధంగా వ్రాయబడింది. 2వ దినవృత్తాంతములు 22వ అధ్యాయము 2వ వచనం. అహజ్యా ఏలన ఆరంభించినప్పుడు 42 ఏండ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను. ఇప్పుడు ఈ లేఖనాన్ని పరిశీలించినట్లయితే అహజ్యా వయసు 42 సంవత్సరములు. అంటే యోధారాజుగా ఏలన ఆరంభించినప్పుడు అహజ్యా వయసు 42 సంవత్సరములు. 2వ రాజులు 8:26లో 22 ఏండ్లు అని వ్రాయబడింది. 2వ దినవృత్తాంతములు 22:2లో 42 ఏండ్లు అని వ్రాయబడింది. పైగా 2వ దినవృత్తాంతముల్లో వ్రాయబడిన అహజ్యా వయసు తండ్రి వయసు కంటే ఎక్కువగా వ్రాయబడింది. 2వ దినవృత్తాంతములు 21వ అధ్యాయము 20వ వచనం. అతడు ఏలన ఆరంభించినప్పుడు 32 ఏండ్ల వాడు. యెరూషలేములో 8 సంవత్సరములు ఏలి ఎవనికిని ఇష్టము లేనివాడై అతడు చనిపోయిను. ఈ లేఖనం అహజ్యా తండ్రి అయిన యెహోరాము గురించి వ్రాయబడింది. యెహోరాము యూదులను ఏలన ఆరంభించినప్పుడు అతని వయసు 32 సంవత్సరములు. తరువాత 8 సంవత్సరములు పరిపాలించి చనిపోయాడు. అంటే యెహోరాము యొక్క పూర్తి వయసు 32 + 8 మొత్తం 40 సంవత్సరములు. అంటే 40 సంవత్సరముల వయసులో యెహోరాము మరణించాడు. ఇదే విషయము 2వ రాజులు 8:17లో కూడా వ్రాయబడింది. ఇప్పుడు 2వ దినవృత్తాంతములు 22:2లో అహజ్యా వయసు యూదులను ఏలన ఆరంభించినప్పుడు 42 అని వ్రాయబడింది. దీని ప్రకారం తన తండ్రి అయిన యెహోరాము చనిపోయిన వయసుతో పోల్చితే అహజ్యా 2 సంవత్సరములు పెద్దవాడిగా వ్రాయబడింది. అంటే తండ్రి కంటే కుమారుడి వయసు పెద్దగా వ్రాయబడింది. అందువలన అహజ్యా వయసు బైబిల్లో తప్పుగా వ్రాయబడిందని మనం నిర్ధారించుకోవచ్చు. అంటే 20 ప్లేస్లో 40 అని వ్రాయబడింది. మరి ఈ తప్పు ఎలా జరిగి ఉండవచ్చంటే స్క్రైబులు బైబిల్ మూల ప్రతులను క్రొత్త ప్రతుల మీద చేతితో వ్రాసేవారు. అంటే ఒక పాత ప్రతి నుండి మరొక క్రొత్త ప్రతిలో వ్రాసేటప్పుడు ఈ తప్పు జరిగి ఉండవచ్చు. అంటే ఇది కేవలం ముద్రణ లోపం, అంతేగాని బైబిల్ని తప్పు పట్టడానికి ఆస్కారమే లేదు. ముద్రణ లోపాలు 1-2 జరిగినంత మాత్రాన పూర్తి బైబిల్ను విమర్శించడానికి వీలు లేదు. ఎవరైనా అన్యులు కానీ బైబిల్ విమర్శకులు కానీ దీన్ని లేవనెత్తితే సమాధానం ఇవ్వడానికే ఈ వీడియో చేశాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.